ఈ యొక్క మల్లికార్జున స్వామి క్షేత్రములో మా పూర్వీకులు మా తాతలు చెప్పినటువంటి లెక్క ప్రకారంగా సుమారుగా 500 సంవత్సరాల పూర్వం నుండే పనిచేస్తున్నారు అనేటువంటి విషయము మా తాతలు మాకు చెప్పి ఉన్నారు. అప్పటి నుండి కూడా వంశ పరంపరగా మేము ఒగ్గు పూజారులుగా ఈ సనాతన ధర్మం శాస్త్ర ప్రకారంగా మేము ఈ వృత్తిని కొనసాగించుకుంటూ ఈ యొక్క స్వామివారి చరిత్రను కూడా 21 రోజుగా ఒగ్గు కథతో మేము చెప్పుచున్నాము. మా పూర్వీకులు కూడా మాకు నేర్పించినటువంటి ఈ యొక్క ఒగ్గు కథ స్వామివారి చరిత్ర. స్వామివారి ఇక్కడ మరి గొల్లకేతమ్మ, బలిజమేడలమ్మ ఇక్కడ గుడిలో వెలిసి ఉన్నారు. అదే మాదిరిగా స్వామివారికి ఇంకా కూడా 3 భార్యలు ఉన్నారు. ఒక దేవత వచ్చేసి భ్రమరాంబ, ఒక దేవత వచ్చేసి రత్నాంగి, ఒక దేవత వచ్చేసి పద్మాలదేవి. 5 భార్యలని 5 భార్యలతో లోక కళ్యాణం అని నడుస్తున్నది. అదేవిధంగా ఇక్కడ పుట్టమట్టితోని గొల్ల కొమరయ్య అని యాదవుడు ఈ స్వామివారిని పుట్టమట్టితో చేసినాడు. కాబట్టి ఇప్పుడు వారి లోక కళ్యాణంలో ప్రతి ఒక్క ఇంటిలో మల్లన్న స్వామిని లగ్నం చేసుకోవాలి, కళ్యాణం చేయాలంటే పుట్టమట్టిని తీసుకొని వచ్చి గద్దె వేసి ఆ స్వామివారి విగ్రహం కావచ్చు, లింగమును కావచ్చు పూజించుకుంటూ ఆ పుట్టమట్టి విగ్రహం మీదనే పూజిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పుట్టమట్టితో స్వామివారి విగ్రహం ఉన్నది కాబట్టి పుట్టమట్టితోనే ఆ యొక్క గద్దె వేసుకొని వాళ్ళకు సింహాసనంగా చేసి పూజలు అందించుకుంటున్నారు.